ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానముల కలుగును గాక. దేవుని యొక్క కృపను బట్టి మరొక విశ్రాంతి దినమందున ప్రభు సన్నిధానమును చేరి క్రీస్తు ప్రభువారి యొక్క పునరుద్ధానం యొక్క ముగింపు, ఆరోహణం యొక్క ఆరంభ కాలంలో మనం ఉన్నాము. యేసు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత 40 దినములు ఈ భూమి మీద సంచారం చేసి 11 మారులు తన వారికి ప్రత్యక్షమయ్యి 40 దినములు తర్వాత ఆయన పరలోకమునకు ఆరోహణమై ఉన్నారు. కనుక ఈ దినమున ఆరోహణ పండుగ వారమిక మధ్య కాలంలో వచ్చింది కాబట్టి ఈ దినమున ఆరోహణం గురించి కొన్ని సంగతులను ధ్యానం చేసుకుందాం. అందుకే ఈరోజు యొక్క పాఠము ఆరోహణ ఈవి లేక ఆరోహణ బహుమతి. సజీవ సంగారోహణమా పొడ జరగన వేద ఏడేండ్లో సజీవ సంగారోహణమా పొడ జరగన వేద ఏడేండ్లో ప్రజేతర సంగం బహుశ్రమల ప్రజేతర సంగం బహుశ్రమల పాలైపోవన్ ఎంతో దోకము పాలైపోవన్ ఎంతో దోకము మనోవిచారం కూడదు నీకో మహిమతరం పోలే కావలెనో సజీవ సంగారోహణమా పొడ జరగన వేద ఏడేండ్లో సజీవ సంగారోహణమా పొడ జరగన వేద ఏడేండ్లో ప్రజేతర సంగము బహుశ్రమల ప్రజేతర సంగం బహుశ్రమల ఆలైపోవన్ ఎంతో దోకము మనోవిచారం కూడదు నీకో మహిమతరం పోలే కావలెనో. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణము యొక్క దీవెనలు, ఆరోహణం యొక్క బహుమతులు, ఆరోహం యొక్క మహిమ, ఆరోహం యొక్క వరములు ప్రభు ఈ ప్రత్యేక దినమందున మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. సరే, మంచిది. ఈ దినమున ఆరోహణ పండుగ యొక్క కొన్ని సంగతులు మనము ధ్యానం చేసుకుంటున్నాం. మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుండి మనం చూస్తున్నాము. అక్కడ
అందుచేత పౌలు గారు రాస్తున్న మాటలు. ఆయన ఆయన ఆరోహణమైనప్పుడు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వారారా, ఆరోహణం అనగా ఏమిటి అని ఇక్కడ రెండు సంగతులు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఆరోహణం అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగుననియు అర్థమించుతున్నది కదా. ఆరోహణం అంటే ఎక్కుట. కానీ ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే ఆరోహణం అనగా భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు. ఏమిటి క్రింది భాగానికి దిగిపోవడం ఏంటి? ఆరోహణం అంటే ఎక్కిపోవడం కదా. ఆరోహణం అనగా ఎక్కిపోవుట, లేక కొనిపోబడుట, లేక చేర్చబడుట, లేక కూర్చుండుట, ఇవన్నీ కూడా ఆరోహణం యొక్క ప్రత్యేకత ఉన్నవి. అయితే పౌలు గారు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారంటే ఆయన ఆరోహణం అనగా భూమి యొక్క క్రింది భాగంలో దిగిననియు అర్థమిచ్చున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమని చెప్తున్నా. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలను చూస్తే ఆయన ఆరోహణమైనప్పుడు ఏం చేశారు, ఆరోహణమైనప్పుడు ఏం చేశాడు, అలాగే తర్వాత ఆయన ఎక్కడికి ఆరోహణమైపోయాడు అనే సంగతులు కూడా మనం ధ్యానించుకోవాలంటే ఈరోజు ఆరోహణం యొక్క ప్రత్యేకతలు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా క్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణంలో 5 చరిత్రలు మనకి కనబడుతున్నవి. క్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణం గురించిన చరిత్రలు 5 చరిత్రలు కనబడుతున్నవి. లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 51వ వచనంలో మనం చూసినట్లయితే వారిని ఆశ్రయించుండగా ఆయన వారిలో ప్రత్యేకించబడి ప్రభువునందు ప్రియమైన వలన ఒకటి ప్రత్యేకింపబడుట. క్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణ చరిత్రలో 5 చరిత్రలు కనబడుచున్న దైవజనుడు దేవదాసయ్య గారు మరి తెలియజేసిన అంశములు ఇవి. 1 ప్రత్యేకింపబడుట, 2 ఆరోహణమగుట, 3 కొనిపోబడుట, 4 చేర్చుకొనబడుట, 5 సింహాసనం ఎక్కుట. ఇవి ప్రభు యొక్క ఆరోహణ చరిత్రలో ఈ 5 అంశాలు మనకి కనబడుతున్నవి. 1 ప్రత్యేకింపబడుట, ప్రభువారు వారిలో నుండి ప్రత్యేకింపబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ప్రత్యేకించబడిన ఆయన ఆరోహణం ఆయనని కనబడుతుంది. ఆరోహణం అనగా ఎక్కిపోవట. ఎలాగెక్కిపోయాడు? ఆయన కొనిపోబడ్డాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం గమనించినట్లయితే అపోస్తల కార్యం 10వ అధ్యాయము మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదరు గనుక
మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచులుగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళిపోయాడా, కొనిపోబడ్డా అని అంటే ఆయన కొనిపోబడడానికి ఒక మేఘం వచ్చింది. ఒక మేఘము వచ్చి ఆయన తీసుకుని పోయింది. పాత్రమందిన కాలంలో కూడా మనం చూస్తే ఏలియా ఆరోహణ కాలంలో ఏలియాను కొనిపోవడానికి కూడా అగ్ని రథాలు వచ్చినాయి. ఏలియాను కొనిపోవడానికి అగ్ని రథాలు వచ్చినవి. అలాగే రేపు సంగములో కూడా కొనిపోవటానికి కూడా రేపు మేఘము వస్తుంది. దానినే షెకేనా మేఘము అంటారు. కానీ మనము కూడా వెళ్ళిపోము, కానీ మన కొరకు మన కొనిపోవడానికి ఒక మేఘం వస్తుంది. అలా ఇక్కడ ప్రభువారిని కూడా కొనిపోవడానికి ఒక మేఘము వచ్చింది. ఆ మేఘములో ఆయన కొనిపోబడి ఏం చేయబడ్డారు. కనుక ప్రభు యొక్క చరిత్రలో మనం చూస్తే ఒకటే ప్రత్యేకింపబడుట, 2 ఆరోహణమొకట, 3 కొనిపోబడుట, 4 చేర్చుకొనబడుట అనగా రిసీవ్. కనుక దైవజ్ఞులు దేవదాస్ గారు కూడా మరి ఇక ఆరోహణ గురించి చెబుతూ ఏమన్నారంటే, 1 రేప్చర్, 2 రిసెప్షన్ అన్నారు. ఇంగ్లీష్ పదాలే వాడారు అక్కడ. దైవజ్ఞ దేవదాస్ గారి ఆరోహణ గురించి చెబుతూ 1 రేప్చర్ అనగా ఆకర్షణ లేక కొనిపోబడుట, రిసెప్షను అనగా చేర్చుకొనుట. రిసెప్షన్ అంటే చేర్చుకొనబడుట. కానీ యేసు ప్రభువారు కూడా పరలోకమునకు చేర్చుకొనబడ్డట్టని కనబడుతుంది. అందుకని మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తున్న ఇలాగూ మాట్లాడిన తర్వాత పరలోకమును చేర్చుకొనబడి ఆ కుడి పార్శ్వమున ఆశ్రయుడును. కానీ ఇక్కడ 5వ చరిత్ర ఏంటంటే సింహాసనం ఎక్కుట. సింహాసనము ఎక్కుట అనగా 1 ప్రత్యేకింపబడుట, ఆరోహణమొకట, కొనిపోబడుట, చేర్చుకొనబడుట, సింహాసనం ఎక్కుట. ఇవి ప్రభు యొక్క చరిత్రలో, ఆరోహణ చరిత్రలో మనకే చూస్తూ ఉన్నాం. 5 రోజుల మనం నేర్చుకునేటువంటి మాటలు ఏమై ఉన్నదంటే, ఆరోహణ ఈవి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, దైవజ్ఞులు దేవదాసయ్య గారు ఆరోహణం అనగా ఏమిటంటే, ఆరోహణం అనగా ఎక్కి వెళ్ళుట. ఇందాక ఒకసారి చెప్పాను, ఇందాక ఎఫెసీ పత్రికలో మాట ప్రకారం దైవజ్ఞులు చెప్పిన మాట ఏంటంటే, ఆరోహణం అనగా ఎక్కి వెళ్ళుట లేక పరలోకమునకు ప్రయాణము చేయుట. పరలోకమునకు ప్రయాణము చేయుట అనగా యేసు ప్రభువారు తన జీవితంలో 2 అనుభవాలు ఉన్నాయి. 1 అవరోహణము. అవరోహణం అనగా దిగుట లేక దేవలోకము నుండి లేక పరలోకము నుండి ఆయన దిగవచ్చుట. ఇది మానవ జీవితము. 2వది ఆరోహణం అనగా దైవత్వము. అందుకని యేసు ప్రభువారి యొక్క మరి ఆయన యొక్క స్థితిగతుల్లో, ఆయన యొక్క మరి అనుభవాల్లో, స్థితిలో చూస్తే 2 రకాల స్థితులను దైవజ్ఞులైన దేవదాస్ గారు చూపించారు.
ఒకటి దీనస్థితి, రెండు మహిమా స్థితి. ఒకటి దీనస్థితి, రెండు మహిమా స్థితి. దీనస్థితి అనగా ఆయన తల్లి గర్భములో పడిన మొదలుకొని మరణం వరకు ఆయనది దీనస్థితి కలిగిన వారై ఉన్నారన్నారు. తల్లి గర్భములో పడిన మొదలుకొని మరణం వరకు దీనస్థితి అనగా ఈ దీనస్థితి లేక మానవ శరీరానికి ఏం కావాలి? ఆకలి కావాలి, దప్పిక కావాలి, నిద్ర కావాలి, లేక ఇవన్నీ కూడా అవసరమైనవి. కానీ యేసు ప్రభువారు పునరుద్ధానమైన దగ్గర నుంచి ఆయన ఆరోహణ వరకు కూడా చూస్తే ఆయనక ఈ దీనస్థితి మహిమగల స్థితిగా మారిపోయింది. ఎలా మారింది? మహిమగల స్థితిగా మారిపోయింది. ఇప్పుడు ఆయనకి ఆకలి అవసరం లేదు, దప్పిక అవసరం లేదు, ఆయనకి నిద్ర అవసరం లేదు. అందుకని ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఈ రెండు స్థితులు పౌలు గారు తెలియజేస్తున్నారు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే సమస్తమును శక్తిని బట్టి ఆయన తన దీన శరీరమును తన మహిమగల శరీరముగా సమరూపము కలిగిన దానిగా మార్చాడు. కనుక దేవుని యొక్క ఈ ఆరోహణ కాలంలో ఆయన మహిమ శరీరముతో ఆరోహణమయ్యారు. రేపు సంఘము కూడా మరి ఈ శరీరాన్ని విడిచి, ఈ దేన శరీరాన్ని విడిచి మహిమ శరీరము ధరించుకొని మహిమ మేఘములోనికి మరి ఆరోహణం కావలసి ఉన్నది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ ఆరోహణము ద్వారా సంఘానికి దేవుడిచ్చుచున్నటువంటి ఈవులు, దేవుడు సంఘానికి ఇస్తున్న ఈవులు లేక బహుమతులు, ఈ రోజున మరి సంఘము ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణం అవుతూ ఆయన ఏ స్థితి, ఎలాంటి స్థితి కలిగి ఉన్నారు, అట్టి స్థితి రేపు సంఘానికి కూడా అనుగ్రహించు వాడై ఉన్నాడు. అందుకని ఈ రోజున సంఘానికి ఇచ్చే వరముల్లో మనం చూస్తే, లేక సంఘానికి ఇచ్చే ఈవుల్లో మనం చూసినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20-21వ వచనములో ప్రభు యొక్క ఉన్నతమైన ఆధిక్యతలను లేక ప్రభు యొక్క సర్వోన్నత స్థితిని పౌలు గారు తెలియజేస్తున్నారు. కనుక మరి ప్రభు ఆరోహణమందున ఆయన పొందిన ఉన్నతమైన స్థితి ఈరోజు సంఘానికి కూడా ఆరోహణము ద్వారా అందిస్తున్నారు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. ఆయన బలాతిశయము చేత లేపి చాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ప్రభువు సంఘానికి ఇచ్చిన ఈ ఆరోహణము ద్వారా కొన్ని ఈవులు ఇక్కడ మనకి కనబడుతున్నవి. అది ఏమిటంటే, ఒకటి బలాతిశయము, రెండు ఆధిపత్యము, మూడు అధికారము, నాలుగు శక్తి, ఐదు ప్రభుత్వము. ఇంకా చెప్పాలంటే తర్వాత మరి విషయాల్లో మనకి అర్థమవుతాయి, తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు
మరి ఈ ఆరోహణము ద్వారా సంఘానికి ఇచ్చినటువంటి ఈవులలో మరి మొట్టమొదటి ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఒకటి బలాతిశయము అనగా బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సార్వము నీవే సకల ప్రాణులు స్తుతి చెల్లించగా సర్వదా నిన్ను స్తుతో లోనరించగనున్నా సర్వదా నిన్ను స్తుతో లోనరించగనున్నా దేవయోహోవా స్తుతి పాత్రుండా దాలయ పరమ నివాస దేవయోహోవా నీదు పరాక్రమ కార్యములన్నయు నిరతము నీవే నీదు ప్రభావ మహాత్యములన్నయు నీదు ప్రభావ మహాత్యములన్నయు నిత్యము పొగడగా నిరతము స్తోత్రములే దేవయోహోవా స్తుతి పాత్రుండా పరిశుద్ధాలయ పరమ నివాస దేవయోహోవా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున యేసు ప్రభువారే తన యొక్క బలాతిశయం అనేది సంఘానికి అందించువారై ఉన్నారు. బలాతిశయం అనగా మరి జ్ఞాపకం చేస్తాను, 10 కాలంలో ఏర్పాటు జనాంగమైన దేవా జనాంగం అనబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలైన వారే ఐగుప్తు యొక్క ఫరో యొక్క దాసత్వంలో నుండి బానిసత్వంలో నుంచి మరి విడిపించబడిన తర్వాత వారు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఆ ఎర్ర సముద్రం దగ్గర వారు గుంపులుగా మరి వారు పడి ఉన్నారు. ఆ సమయంలో మరి వారే మనస్సు మార్చుకొని వెనక్కి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు, వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. కనుక వెనకమాల నుండి బలమైన సైన్యము ఫరో సైన్యము తరుముకొట్ట వస్తున్నారు. కనుక ఇలాంటి సమయంలో మరి వీరు ఏం చేయాలి? అందుకని వారు మర్రబెట్టారు మోషేకి. మోషే మేము తిరిగి వెళ్ళిపోతాం, అరణ్యములో ఇదిగో ఐగుప్తులో మాకు సమాధులు లేవు అనుకని ఈ అరణ్యంలో తీసుకొచ్చావా అని వారు మోషేని ఎదిరించారు. కానీ దేవుడే మరి ఇశ్రాయేలు ప్రజలైన వారికే గొప్ప అభయం ఇచ్చారు. ఇదిగో యెహోవా చేయు రక్షణ కార్యమును మీరు కనులారా చూస్తారు అన్నారు. అందుకని ఆ దినమున దేవుడు తన యొక్క బాహుబలము చేత అన్నారు. బలాతిశయమనగా బాహుబలము. దేవుని యొక్క బాహుబలము చేత ఆ ప్రజలైన వారిని ఆ ఎర్ర సముద్రమును పాయలు చేసి 6 నెలలు నడిపించారు. అందుకని వారు కూడా దాటిన తర్వాత మోషే గారు మరి కీర్తన పాడారు. యెహోవాను గానమో చేసేదమో ఏకముగా మనకు రక్షకు దాయానే ఆయాన్ ఒడు మనకో యానే దేవుడు మనకో యెహోవాను గానమో పారో. కనుక ఇలాగున
తన బలాతిశయము చేత దేవుడే మరి పరో సైన్యములో నుండి పరోక సైన్యం నుంచి వారిని కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఈ ఆరోహణ సమయంలో దేవుడు మరి తన సంఘానికి కూడా ఈ బలాతిశయం ఇచ్చారు. అనగా అపవాది క్రియలను ఎదిరించడానికని, సాతాను క్రియలను జయించడానికని, అలాగనే లోకము నుండి వేరు కావటానికని, ఈ పరిస్థితుల నుండి వేరు కావటానికని దేవుడే తన బలాతిశయాన్ని సంఘానికి అనుగ్రహించిన వాడై ఉన్నాడు. అందుకని మరి మొదటిగా బలాతిశయము, రెండవది మనం చూస్తే ఆధిపత్యము. ఇక్కడ మనం చూసాం, బలాతిశయము చేత క్రీస్తుని మృతులోని లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను. ఆధిపత్యము అనగా ప్రభువే వారికి ఒక గొప్ప మరి ఉన్నతమైన స్థితిని వారు కలిగించారు. ఉన్నతమైన స్థితిని కలిగించారు. మూడోది అధికారము. అన్నిటిపైన అధికారం ఇచ్చిన తర్వాత చెబుతాను. కనుక దేవుడు ఈ సర్వాధికారమును దేవుడు సంఘానికి అనుగ్రహించారు. అలాగనే మీరు భూమి మీద వేటిని బంధిస్తారు, పరలోకముందు నేను వాటిని బంధిస్తాను అని ప్రభువు మరి గొప్ప అధికారాలను ఇచ్చారు. ఈ అధికారాలు కూడా మరి తర్వాత మీకు తెలియజేస్తాను. ఒకటి సింహాసన అధికారము, దయ్యముల పైన అధికారము, పాతాళం పైన అధికారము, మరణం పైన అధికారము. కానీ ఇలా చూస్తే దేవుడు సంఘానికి అనేకమైన అధికారాలు ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మత్తయి సువార్త 18వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. 18వ వచనంలో 16వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే మత్తయి సువార్త, పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఇది ఆధిపత్యము. నిలవేరవని చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అవి పరలోకమందును బంధించబడును. అలాగనే 18వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఇదే మాట మరి కనబడుతుంది. భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోకమందును విప్పడని మీతో నిశ్చయంగా చెప్పొచ్చున్నాడు. అనగా దేవుడి భూమి మీద సర్వాధికారములు ఇచ్చారు. అనగా అధికారము. నాలుగవది శక్తి. అందుకని ఒక భక్తులైన వారు పాడిన ఒక కీర్తనలో ఒక కీర్తన ఉన్నది. ఆరోహణ బల మీచుట కొరకై, ఆరోహణ బల మీచుట కొరకై, మరుగైన శరీరక్తములో, మరుగైన శరీరక్తములో ప్రభువే స్వయముగా అందించుల్, ప్రభువే స్వయముగా అందించుల్. బైబిల్ మిషన్ నాయకుడు కలువరి నాదన్ ప్రియసుతుడు ఆధారు దేవదాస. ప్రభునందు ప్రేమని వాళ్ళరా, దేవుడు సంఘానికే ఆరోహణ బలమును అందించిన వాడై ఉన్నాడు. కనుక సంఘానికి ఆరోహణ బలము ప్రభువారు
ఈ భూమి మీద ఉండగా ఏ రీతిగా అన్ని జయించాడో పునరుద్ధాన కాలంలో బండను జయించారు, ముద్దను జయించారు, కావల జయించారు, అన్నిటిని జయించారు. అలాగే ఈ 40 దినాలు కూడా పునరుద్ధాన 40 దినాలు కూడా ప్రభువారే వారి యొక్క కాఠిన్యత్వం బట్టి ప్రభు గాయాలైనా వారు లోబడకపోయినా వినకపోయినా నమ్మకపోయినా దేవుడు వాటన్నిటి కూడా జయించారు. వాటిని జయించే శక్తి కూడా వారికి అనుగ్రహించారు. అలాగే ఈ రోజున ప్రభువారు చెప్పారు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోంచి మీరు బయటికి వెళ్ళద్దు. కనుక శక్తి. తర్వాత 5వది ప్రభుత్వము. తర్వాత మనం చూస్తే ప్రభుత్వమును మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభుత్వం అనగా దేవుని యొక్క రాజ్యము అనగా ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోయే యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకముందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చొని పెట్టిస్తున్నాడు. అనగా క్రీస్తు ప్రభువు యొక్క మరి సర్వోన్నతమైన స్థితి ప్రభుత్వము, ఆయన రాజ్యము. కనుక ఈయన ఎవరు? అన్ని లోకాల కంటే పైలోకమందు ఉన్నవాడైనా సర్వోన్నతుడైన దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు. అటువంటి గొప్ప ఈవులన్నీ కూడా ఈరోజు ఆరోహణం ద్వారా దేవుడు మనకి అందించుచున్నవారై ఉన్నారు. కనుక ఇవన్నీ కూడా ఆరోహణ సమయంలో ప్రభు సంఘానికి ఇస్తున్న ఈవులు, బహుమతులు. ఇంకొక అంతస్తులు మనం చూసినట్టే దేవుడు సంఘానికి ఇస్తున్న ఈవులు మరొక అంతస్తులు. ఒకటి లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనములు మనం చూసినట్టే లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం చూస్తే వారిని ఆశీర్వదించుచుండగా కనుక ఒకటి ఆరోహణ ఈవులు ఒక భాగము క్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణ చరిత్రలో ఉన్న మరి 5 చరిత్రలు. అలాగనే ప్రభు యొక్క ఆరోహణము ద్వారా సంఘానికి ఇచ్చిన ఈవులు ఒక భాగములో, మరి ఈ 5 ఈవులు మరొక భాగములో మరికొన్ని మరి ఈవులు. అదేంటంటే ఒకటి ఆరోహణము కాకముందు సంఘానికి ఇచ్చిన మరి ఈవులు లేక బహుమతులు ఏమయ్యిందంటే ఒకటి ఆశీర్వాదము లేక దీవెన. కానీ వీరు ప్రభువారు వెళుతున్నా కానీ వారు దుఃఖపడలేదు. వారు మహానందంతో వారు వెళ్ళారని కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వారు దీవించబడ్డారు. ఆరోహణ కాలములో వారు దీవించబడ్డారు. అందుకని వారు దీవించబడ్డారు కాబట్టి వారి ముఖములో మరి దుఃఖం అనేది రానివ్వలేదు. రెండవది అభయము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అనగా అభయము. ప్రభునందు ప్రియమైన వారలారా, యోహాను సువార్తలో కూడా ప్రభు చెప్పినటువంటి విషయాల్లో మనం గమనించినట్లయితే ప్రభు యొక్క చివరి కాలంలో ఆయన ఇచ్చినటువంటి అభయ హస్తములు ఏమై ఉన్నది అని మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చూసినట్లయితే ఈ ఆరోహణ ముందు ప్రభువు అనగా ఆయన మరణానికి ముందే మరి చెప్పిన విషయాలు ఈ ఆరోహణ దినమందు కూడా ఆ ఒలీవ కొండ మీద కూడా వారు దీవించి వారికి తెలియజేసిన అభయములు
మరి ఈ మాటలు కూడా కనబడుతుంది. 25 వచ్చిన నుండి నేను మీ యొద్ద ఉండగానే, ఆరోహణ దినముందున మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తముని మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును. శాంతి మీకు అనుగ్రహించి వెళుతున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందుకని మరి పెద్దలు కూడా తెలియజేసినటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. కనుక ఏమిటి అని మనము గమనించినట్లయితే ఈ అభయ విషయాల్లో భక్తులైన వారు ఒక సంకటి విషయాలు తెలియజేస్తారు. దిక్కులే నాట్లో మిమ్మ దిగనాడే పోనో, దిక్కులే నాట్లో మిమ్మ దిగనాడే పోనో, మీతో మాకో వైయుండు పరిశుద్ధాత్మను పంపెదను. ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచండి, మోక్ష సాధనములకేను బోధు సంతోషించండి. ఇదిగో నా శిష్యులారా ఎరుకలోంచండి. కనుక ఈ కీర్తన వారికి ఇచ్చున్న అభయము. అందుకని ఆరోహణ దినమున ప్రభు వారికి అభయమును ఇచ్చిన వారై ఉన్నారు. అలాగే మూడవది ఆత్మ శక్తినిచ్చుట. ఆత్మ శక్తినిచ్చుట అదే వచనములో 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 8వ వచనం చూస్తే మీరు పైనుండి శక్తిని పొందెదరు. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త మరి 20వ అధ్యాయము 25వ వచనంలో కూడా మరి ప్రభు పునరుద్ధరణ కాలంలో తెలియజేసిన వారైనారు. 10వ అధ్యాయం ఇంత చదువుకున్నాం కదా. అయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 25వ వచనం కాదు, 22వ వచనం. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ప్రభునందు ప్రేమని వాళ్ళారా మనం చూస్తే ఇక్కడ ఆత్మను పొందు శక్తి దేవుడు సంఘానికి ఇచ్చిన మరి ఇవి. తర్వాత చూస్తే 4వది సాక్షులయ్యుండుట. అపోస్తలుల కార్యము 10వ అధ్యాయము 8వ వచనములోని ఈ వచనములోని మనం చూడవచ్చు, మీరు బూదిగంతం వరకు నాకు సాక్షులయ్యుందురు అని. కనుక అక్కడ కూడా 1:8 వచనం అపోస్తలుల కార్యములు 1:8 బూదిగంతముల వరకు నా సాక్షులయ్యుందురు. మీరు బూదిగంతం వరకు కూడా సాక్షులైందురని మరి సాక్ష్య జీవితాన్ని వారికి వరములుగా అనుగ్రహించారు. 5వది మనం చూస్తే 5వది కుడి పార్శ్వమందున కూర్చుందురు అనగా ప్రభు సంఘానికి ఇచ్చిన ఈ ఆరోహణ ఈవేందంటే కుడి పార్శ్వమందున కూర్చొనిస్తూ. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు కూడా మనం చూస్తున్నాం. కొలస్సీ పత్రిక
3వ అధ్యాయము మొదటి నుండి 4వ వచనం వరకు మనం చూసినట్లయితే, మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటిని మనసు పెట్టకొనుకోడి. ఏలనగా మీరు మృతి పొందుతుంది, మీ జీవము క్రీస్తు కూడా దేవుని దాచబడినది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు, అనగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు సంఘానికి ఆయన కుడిపార్శ్వమందున కూర్చున్నటువంటి మరి బహుమతి దేవుడి ఆరోహణ దినమందున అనుగ్రహించిన వారై ఉన్నారు. ప్రభునందు ప్రియమైన వారరా, ఇంకొక అంతస్తులు మనం చూస్తే ఈ ఆరోహణ ఈవులు మరొక భాగం మనం చూసినట్టే ఆరోహణము తర్వాత ఆరోహణ దినమందున ప్రభువు మరి ఇచ్చిన ఈవి, ఆరోహణ తర్వాత ప్రభు వారికి ఇచ్చిన ఈవులు ఏమైనది అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం నుండి మనం చూసినట్టే, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చూస్తే, వెలివంట వారికి సహకారి అయ్యుండి వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యముని స్థిరపరచుండెను. ఆమేన్. ఇక్కడ ఆరోహణ తర్వాత ఆయన వారికి ఇచ్చినటువంటి ఈవులు ఏంటంటే, ఒకటి సువార్త అధికారము. ఇందా చెప్పాను కొన్ని. సువార్త అధికారము, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. రెండవది బాప్తిసమిచ్చు అధికారము. బాప్తిసమిచ్చు అధికారము కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిసం ఇయ్యండి అని మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఒకటి సువార్త అధికారము, 2 బాప్తిసమిచ్చు అధికారము, 3 సూచక క్రియలు. మార్కు సువార్త 16వ అధ్యాయములో నుండి మనము చూడవచ్చు. 14వ వచనం నుండి ఈ యొక్క మరి ఈవులు మనం చూస్తుంటాం. కనుక ఇప్పుడు చదవదులండి, మీకు చూడండి. సూచక క్రియలు అనగా అద్భుత కార్యములనే అధికారము. తర్వాత ఈ యొక్క సూచక క్రియల్లో కొన్ని అధికారాలు ఏంటంటే, ఒకటి దయ్యాల మీద అధికారము. సూచక్రియల్లో దయ్యాల మీద అధికారము. తర్వాత భాషావరము అనగా భాషలతో మీరు మాట్లాడతారు. 3 మరణపై అధికారము. మీరు ఏం తాగినా కానీ మీ దగ్గర మరణము రాదు. తర్వాత రోగులపై అధికారము. మీరు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారు స్వస్థపరచబడతారు. కనుక రోగులపైన అధికారము. దేవుడు ఇక ఆరోహణ దినమందున దేవుడు వారి మరి ఆరోహణ తర్వాత వారు వెంటుండి వారి సహకారుగా ఉండి ఈ యొక్క గొప్ప కార్యాలను, ఈ ఈవులను వారికి అనుగ్రహించిన వారైనారు. చివరిగా మనం చూసినట్లయితే 5వ భాగంలో చివరిగా మనం చూస్తే ఆరోహణమప్పుడు ఇంత మనం చదువుకున్న ప్రారంభములో మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుకున్న, అలాగే దీని యొక్క ప్రవచనం ఏంటంటే కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 18 వచనం ఒకసారి మనం చదువుకుందాము. కీర్తన గ్రంథము 68, 18 వచనములో మనం చూస్తే
నీవు ఆరోహణమైతివి. ఆ, చాలు. అలాగే దీని నెరవేర్పే ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. కానీ ఇక్కడ ఏం రాయబడుతుంది? చెరను చెరగా కొనిపోబడి అని కనబడుతుంది. మరొకసారి చదువుకుందాము. 4వ అధ్యాయం 8వ వచనం ఎఫెసు పత్రిక. ఆయన ఆరోహణమైనప్పుడు కనుక ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం, ప్రభువారు చెరలో చెరగా కొనుపబడ్డాడు అనగా ఆరోహణమైనప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? చెర ఎక్కడ ఉంటుంది? చెర ఎక్కడుంది? ఈ చెర ఏంటి అని అంటే పాతాళములో 3 భాగాలు ఉన్నాయి. పాతాళములో 3 భాగాలు ఉన్నాయి. ఒకటి చెర, ఏడేసు, నరకము. చెర, ఏడేసు, నరకము. కనుక ఈ 3 ఉన్నాయి. అయితే ఏడేసు అన్న పరిశుద్ధులైన వారు ఏడేసులో ఉంటారు. అలాగే నశించిన వారు, మారు మనసు పొందిన వారు చెరలో ఉంటారు. అంత్య తీర్పు అయిపోయిన తర్వాత పాతాళానికి వెళ్తారు, నరకము. కనుక 3వది నరకము. కానీ యేసు ప్రభువారు ఆరోహణమైన తర్వాత ఆయన ఇక్కడి నుంచి ఆరోహణమయ్యారు, కానీ ఆయన దిగిపోయాడు. ఎక్కడికి? చెరలోనికి దిగిపోయాడు. దిగిపోయి ఆయన చేశాడు, చెరలో ఉన్నటువంటి ఈ చెరలో ఆత్మను రక్షించి ఆయన పరలోకముని తీసుకుని వెళ్ళారు. అందుకని భక్తులైన వారు, పెద్దలైన వారు ఏమన్నారంటే, ఈయన ఆరోహణము ద్వారా మరి చెరగా పట్టుకొని పరలోకము తీసుకెళ్ళి అక్కడ ఈ చెరను పరదైస్సుగా మార్చాడు అన్నారు. ఆమేన్. కానీ దేవుడు ఆయన ఆరోహణం ద్వారా ఏం చేశారు? ఈ చెరను అనగా ఈ చెరలో ఏముండకూడదు, శ్రమ ఉండకూడదు. కనుక అందరూ కూడా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలిక? పరలోకంలో. అందుకని భూలో మరి పాతాళములో ఉన్నటువంటి చెరను దేవుడి ఆరోహణము ద్వారా ఏం చేశాడు? ఆయన దిగిపోయి మరలా ఈ చెరను పట్టుకొని ఆరోహణమై వెళ్ళిపోయాడు పరలోకానికి. ఆ చెరలు పట్టుకొని పోయి పరలోకములు పరదైస్సుగా మార్చాడు యేసయ్య. కనుక ఏడేస్సును పరదైస్సుగా మార్చాడు అన్నారు. కనుక ఇందులో ఒకటి ఏడేస్సును పరదైస్సుగా మార్చుట, ఈవి సంఘానికి ఇచ్చాడు. రెండవది యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం చూస్తే, నేనుండు స్థలమున మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను. నేను వెళ్తున్నాను కాబట్టి రేపు మిమ్మల్ని కూడా అక్కడికే తీసుకుని వెళ్తా. 3వది రాకడ బోధ. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనములో ఈ రోజున మీరు ఏ రీతిగా ఆయన చూస్తున్నారో రేపు మరలా ఆయన వస్తాడు, ఆయన్ని చూస్తారు. రెండవ రాకడను కూడా, ప్రభు రాకడ కూడా వారికి తెలియజేశారు. ఇక తెలుసుకునే అనుభవం మరి ఇక ఇవి దేవుడు వారికి ఇచ్చారు. తర్వాత ఆత్మనేత్రములు తెరవబడ్డవి. లోకాసువార్త 24వ అధ్యాయములో మనం చూస్తే 53వ వచనములో వారు మహానందముతో వారికి నమస్కారం చేసి మహానందముతో మరి యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక ప్రార్థన చేయొచ్చు, దేవుని స్తోత్రం చేయొచ్చు అని రాయబడింది. అనగా ఈ రోజున ఆత్మనేత్రాలతో ప్రభువును చూచారు. మరి ప్రభు వెలుచు ఉండగా ఆత్మనేత్రాలు తెరబడి, కనుక ఆత్మనేత్రాలను దేవుడు వారికి ఇచ్చారు. అలాగే ఈరోజు సంఘానికి కూడా ఆత్మనేత్రాలు అవసరమైనది. చివరిగా మనం చూస్తే మరి దేవుడు యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అనేటువంటి గొప్ప మరి స్థితి మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనము. చివరిగా తర్వాత మనం చూస్తే పరలోక పౌరస్థితి గలతీ పత్రిక
3:20. గలతీ పత్రిక 3:20. అలాగే చివరిగా మనం చూస్తే సింహాసన అధికారము. సింహాసన అధికారం ప్రకటన గ్రంథము 3:20-21. అనగా దేవుడు ఈ రోజున సంఘానికి వరములనిచ్చాడు, లేక సంఘానికి ఈవులను అనుగ్రహించాడు. దేని ద్వారా అంటే ఆయన ఆరోహణము ద్వారా. అందుకే ఈ రోజున మనమందరము కూడా క్రీస్తు ప్రభువారు మరి ఆరోహణ ద్వారా ఆయన ఈవులు మన కొరకు ఇన్ని రకాలుగా సిద్ధపరిచి ఇచ్చారు. కనుక ఈ ఆరోహణ దినమున ధ్యానించి ఇక మరి ఈవులని కూడా అందుకొని రేపు మనము కూడా ఆరోహణానికి సిద్ధపడగలిగినటువంటి స్థితి ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందుకని ఆరోహణ దినమందున ఏలియా ఆరోహణ సమయంలో మరి ఆయన వెళుతూ తన శిష్యుడైనటువంటి ఎలీషాకు బహుమతి ఇచ్చాడు. అలాగే ప్రభువారు కూడా ఆరోహణ వైతూ తన శిష్యులైన వారికి బహుమతులు ఇచ్చాడు. రేపు సంఘ ఆరోహణ కాలంలో మరి ఎత్తబడిన సంఘానికన్నా 7 ఏండ్ల విందు జరుగుతుంది. మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ సంభవిస్తుందన్నారు. కానీ ఇలాగున ఆ 7 ఏళ్ళ శ్రమలో మిగిలిపోకుండా మనం మేఘములు ఎగిరిపోయి ఆ యొక్క ప్రభు సింహాసనమున ఆయన ప్రక్కన కుడి పార్శ్వమున కూర్చుండే భాగ్యమును ఈ ఆరోహణం ద్వారా ప్రభు మనందరూ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆశ్రయించండి. వాక్యానుసారం నడవల భాగ్యం దయచేసి మహిమన 13 వచ్చిన ఆరోహణ ఈవి ప్రభు ఆరోహణ కాలంలో సంఘానికి ఎట్టి ఈవులను వరములను బహుమానములు ఇచ్చావనైనా అటువంటి అనుభవాలను కూడా ఈరోజు ప్రభా మేము ధరించుకొని మేము అనుభవించి మమ్ములనే సంఘానికి ఒక వరముగా ఇచ్చావనైనా కనుక వారికి నా తండ్రి బాధకరముగా కాకుండా నా తండ్రి ప్రభా ఈ వరములు నా సంఘము కూడా అనుభవించి ఇదిగో నా తండ్రి మేము సంఘము కలిసి రేపు మేఘాల మీద ప్రభా కొనిపోగల భాగ్యమును మా దయచేయగా ఈ రోజున సంఘము నుండి ప్రత్యేకించబడి ఆరోహణమైన తండ్రి ఈరోజు కూడా నేను కూడా ఈ లోకంలో ప్రత్యేకము ఉండి అయ్యా కొనిపోగలిగిన స్థితిని మేఘములోనికి కొనిపోగల అనుభవాన్ని ఈ ఆరోహణ అనుభవాలను కూడా ఈవులని కూడా ధరింపు చేసి బలపరిచమై పొందమని త్వరగా వచ్చిన యేసునామమున ప్రార్థన ఆలకించి వినిపించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.